ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో అయితే చూస్తుంటారు కదా, మంచి మంచి ఎఫెక్ట్స్ అయితే పెట్టి అయితే వీడియో అనేది ఎడిట్ చేశాను. వీలుంటే మీరు కూడా ట్రై చేసుకుని ఫుల్ సాంగ్తో వినండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ వీడియో అనేది లింక్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ అయితే ఆ వీడియో అనేది షో అయిపోతుంది. సో నేను కావాల్సిన XML ఫైల్స్, మెటీరియల్ లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్ ఉంటుంది. అలర్ట్ మోషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది. వీడియో వచ్చేసి ఎండింగ్ వరకు చేసుకొని చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఎఫెక్ట్స్ దగ్గర అయితే మంచి మంచి ఎఫెక్ట్స్ పెట్టి అయితే వీడియో అనేది ఎడిట్ చేశాను. వీలుంటే ట్రై చేసుకొని చాలా బాగుంటుంది. లేట్ చేయడం స్టార్ట్ చేద్దాం. సింపుల్ అయితే మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న ప్లస్ ప్రాజెక్ట్ దగ్గర క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ అనేది అయితే ఓపెన్ అయిపోతుంది. బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాక కొంచెం పైకి స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, నేనైతే ముందుగానే అన్ని సెట్ చేసుకొని పెట్టుకున్నాను. సో నేనైతే ఎగ్జాంపుల్కి అయితే మీకు అనేది చూపిస్తాను. ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తుంది కదా సాంగ్ పైన, ఇక్కడ ఈ లేయర్ కనిపిస్తుంది. ఈ లేయర్ మీద ట్యాప్ చేసుకుంటే ఓకే మీద క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక ఇక్కడ చూడండి, మీకు అయితే డైరెక్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఏం చేస్తారంటే అలర్ట్ మోషన్ కాకుండా డైరెక్ట్ ఇక్కడైతే మనం బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసినాక చూడండి, కీ ఫ్రేమ్స్ పెట్టి అయితే ఎఫెక్ట్స్, గ్లో స్కాన్ అయితే ఎఫెక్ట్స్ అయితే మొత్తం ఇచ్చేసాను. అక్కడ నుంచి అయితే చూసుకోండి ఒకసారి. చూసుకున్నాక ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, సింపుల్గా ఇక్కడైతే టెక్స్ట్ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరికైతే XML ఫైల్స్లో అనేది వస్తుంది. XML ఫైల్స్లో రావాలంటే ఏం చేస్తారంటే టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు టెక్స్ట్ అనేది మంచిగా అయితే సాంగ్ బట్టి అయితే ఈజీగా అనేది వస్తుంది. సో చూడండి, సాంగ్ అయితే ఒకసారి అయితే ఆడియో అనేది ప్లే చేస్తాను. అప్పుడైతే చూసుకోండి, మీకు అర్థమవుతుంది. సో చూసారు కదా ఇట్లా మ్యాచ్ టు మ్యాచ్ మంచిగా అనేది ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. ఈ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్నాక కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక చూడండి, ఇక్కడ నేనైతే కొన్ని ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. మీరు ట్రై చేసుకోండి. ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా అయితే ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఉంటుంది, ఈ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే ఎఫెక్ట్స్ అనేది ఏం లేదు కాబట్టి ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫీల్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ నంబర్ ఉంటుంది. నంబర్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఒక నచ్చిన ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏం చేస్తారంటే ఇప్పుడైతే ఈ పిక్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసినాక చూడండి, ఇక్కడైతే బీట్ మార్క్, ఇక్కడైతే షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ దగ్గర వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, నేనైతే ఎఫెక్ట్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఎఫెక్ట్స్ దగ్గర క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. ఇప్పుడు అనేది బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఎఫెక్ట్స్ ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా ఎఫెక్ట్ ఆప్షన్. ఎఫెక్ట్ మీద సెలెక్ట్ చేసుకుంటే 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి పేస్ట్ అయిపోతుంది. సో చూడండి, ఒకసారి చూడండి, ఇలా వచ్చేసి ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇలా ప్రతి ఒక్క టెక్స్ట్కి అయితే నేను కీ ఫ్రేమ్స్ పెట్టి అయితే ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లేయర్ మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్ వచ్చేసేయండి. వచ్చేసినాక ఇక్కడ చూడండి, కలర్ అండ్ ఫీల్ వచ్చేసి నాకు నచ్చిన అయితే ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారు, ఇలా వస్తుంది కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ దగ్గర అయితే వచ్చేసేయండి. ఇక్కడ చూడండి, ఇలా అయితే ఎఫెక్ట్స్ అనేది ఆన్ చేసుకోండి. లుక్ అనేది బాగుంటుంది. కంప్లీట్గా అయితే రాదు, ఎందుకంటే ఇక్కడైతే ఎఫెక్ట్స్ కొంచెం షార్ట్ ఉంటుంది. అందుకే ఏం చేస్తారంటే ఇలా వచ్చేసినాక బిట్ టు బిట్ అనేది నేను చెప్తాను. సో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఈ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక ఇక్కడ చూడండి, మీకు ఒక నచ్చిన అయితే ఫోటో అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ నేనైతే ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసండి. షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడైతే ఉంటుంది, ఈ ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ చూడండి, ఈ సెకండ్ ఇక్కడ చూడండి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక అయితే కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే మనం ఇక్కడ ఏమేమి ఎఫెక్ట్ అనేది పెట్టామో అది మొత్తం అయితే ఇక్కడైతే షో చేస్తుంది. సో ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్నాక ఎఫెక్ట్ ఇక్కడ చూడండి 5:24 దగ్గర రేషియో టైమింగ్ దగ్గర తీసుకొచ్చినాక ఎఫెక్ట్స్ దగ్గర అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్ అప్పుడైతే మనకైతే కొంచెం లుక్ అనేది మంచిగా వస్తుంది. చేసుకున్నాక ఇక్కడ చూడండి, బ్లాంక్ ఇక్కడైతే 3 లేయర్స్ ఉన్నాయి. 3 లేయర్స్ దగ్గర అయితే ఎటువంటి ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈజీగా అనేది మీరైతే సెట్ చేసుకోవచ్చు. ఫొటోస్ సింపుల్ అయితే ఫొటోస్ అనేది పెట్టుకోండి. లేయర్ మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫొటోస్ అనేది పెట్టుకోండి. సో ఈ ఫోటో మీద ట్యాప్ చేసి
కలర్ అండ్ ఫిల్ వచ్చేసినాక మీకు నచ్చిన కొన్ని ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అయితే చేసుకోండి. మీకు కొంచెం మంచిగా అనేది అనిపిస్తుంది. రాడికల్గా చెప్తుంటే ఇక్కడ చూడండి లుకింగ్ కోసం అయితే చాలా మంచిగా అనేది ఎఫెక్ట్ అనేది వస్తుంది. వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, నేను ఎఫెక్ట్స్ కూడా ఇచ్చాను. రేషియోస్ ఇక్కడ చూడండి ఇక్కడ పైన కనిపిస్తున్న ఈ రేషియోస్ దగ్గర చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా చేస్తున్నానో. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ సర్కిల్ మీద ఇక్కడ చూడండి సర్కిల్ కాపీ ఉంటుంది. సో ఈ లేయర్ మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ వచ్చేసినాక ఇక్కడ చూడండి కలర్ అండ్ ఫిల్ వచ్చేసండి. ఎగ్జాంపుల్గా అయితే ఫొటోస్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడైతే ఎటువంటి ఎఫెక్ట్స్ లేదు. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఇక్కడ ఎఫెక్ట్స్ కావాలంటే ఏం చేస్తారంటే ఈ సర్కిల్ దీని కింద రెండు సర్కిల్ లాంటి లేయర్స్ అనేది ఉంటుంది. ఆ లేయర్స్ మీద సేమ్ ఫొటోస్ అయితే పెట్టుకోండి. ఏ ఫొటోస్ అయితే పెట్టుకుంటున్నారో ఈజీగా అనేది మనకైతే అర్థమైపోతుంది. బ్యాక్ వచ్చేసండి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఇలా సైడ్కి అయితే స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి సర్కిల్ రేషియో చూడండి 3:28 ఉంది కదా. ఈ లేయర్ మీద ఫస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ దగ్గర అయితే వచ్చేసండి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇలా కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి సర్కిల్ ఆప్షన్ ఉంటుంది కదా. ఈ ఫస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ దగ్గర క్లిక్ చేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ఎఫెక్ట్స్ అయితే ఆన్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఆన్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసండి మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసుకోండి. సర్కిల్ ఎక్కడ ఉంటుందో ఇక్కడ సెకండ్ లేయర్ సెలెక్ట్ చేసుకుంటే ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఇప్పుడు సింపుల్గా అయితే ఈ సెకండ్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్నాక ఎఫెక్ట్స్ ఉంటుంది. ఎఫెక్ట్స్ మీద సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్కి అయితే ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఆప్షన్స్ అయితే ఆన్ చేసుకోండి ఈజీగా. అప్పుడు మీకు అనేది లుక్ కొంచెం ఎఫెక్ట్స్ లుక్ అనేది ఒకవేళ మీరు ఎఫెక్ట్స్ గ్లో స్కాన్ ఇంకా పెంచుకుంటే ఎఫెక్ట్స్ దగ్గర ఈ సర్కిల్ లేయర్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసి యాడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి సర్చ్లో గ్లో స్కాన్ అని కొడితే మీకు అయితే ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడైతే షో చేస్తుంది. ఆ ఎఫెక్ట్స్ని అయితే కీ ఫ్రేమ్ పెట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు అయితే మనకి కొంచెం ఎఫెక్ట్స్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి అయితే మనకైతే ఎఫెక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ ఏం చేసుకుంటారంటే ఇక్కడ చిన్న ఎఫెక్ట్స్ అనేది అయితే పెట్టాను. సో ఇక్కడ చూడండి 6:8 దగ్గర రేషియో దగ్గర అయితే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా 16:60 ఇక్కడైతే 6:18 రేషియో ఉంది కదా. ఇక్కడైతే ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. ఏం చేసుకుంటారంటే కొంచెం బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసినాక షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఇదే రేషియో కనిపిస్తుంది. ఈ రేషియో ఈ లేయర్ మీద ట్యాప్ చేసుకుంటే ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసండి. ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఆ రేషియో ఎక్కడ ఉందో ఆ రేషియో దగ్గర అయితే తీసుకోరండి. చూడండి ఇక్కడైతే చూడండి 6:18 రేషియో ఉంది కదా. ఈ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా ఎఫెక్ట్స్ ఆప్షన్. ఎఫెక్ట్స్ దగ్గర ట్యాప్ చేసుకుంటే 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి పేస్ట్ అయిపోతుంది ఇలా. ఎఫెక్ట్స్ ఇప్పుడు ఇక్కడ ఈ ఫోటో కూడా ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. ఈ ఎఫెక్ట్స్ దగ్గర ఏం చేస్తాడంటే ఇక్కడ చూడండి బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసినాక సపరేట్ అయితే ఎఫెక్ట్స్ ఆప్షన్ అయితే సపరేట్ అయితే ఒక ఫైల్ అనేది ఇచ్చాను. ఆ ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఈ ఒక లేయర్ ఉంటుంది. లేయర్ మీద ట్యాప్ చేసుకుంటే ఎఫెక్ట్స్ దగ్గర అయితే క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ దగ్గర క్లిక్ చేసుకున్నాక ఇక్కడైతే ఈ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్స్ కాపీ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నాక చూడండి మనకైతే ఎక్కడైతే కాదు. సో ఇక్కడైతే చూసుకోండి ఈ లేయర్ దగ్గర ఇక్కడైతే ఎఫెక్ట్స్ అనేది లేదు. ఎఫెక్ట్స్ దగ్గర ట్యాప్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి అయితే పేస్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి అన్ని ఎఫెక్ట్స్ని అయితే ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకున్నాక మనకైతే కొంచెం లుకింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఈజీ మెథడ్లో చెప్తున్నాను ఇంకా. సో ఏం చేస్తారంటే ఇలానే ఈ లేయర్ సర్కిల్ తర్వాత అయితే ఈ లేయర్ ఉంటుంది. ఈ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలా కలర్ అండ్ ఫిల్ వచ్చేసినాక మీ ఒక ఫోటో అనేది అయితే మీ ఫోటో అయితే ఒక సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ దగ్గర అయితే ఏం లేదు. ఈ ఎఫెక్ట్స్ లేకపోతే ఏం చేస్తారంటే ఇలా కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడైతే ఫోటో ఉంటుంది. ఈ సర్కిల్ పక్కన అయితే ఉంటుంది చూడండి కిలోమీటర్ లైన్ ఆప్షన్ ఉంది కదా. సైడ్ కొంచెం ఇలా రివర్స్ చేసి ఇక్కడైతే ఫోటో ఉంది. ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసినాక 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకొని ఇలా సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఎఫెక్ట్స్ దగ్గర ట్యాప్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఇలా అనేది ఈజీ మెథడ్లో అనేది అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇలా వచ్చేసినాక ఏం చేస్తారంటే ఇక్కడ బిజీ టైం ఉంది కదా. ఇక్కడ వచ్చేసినాక ఈ కలర్ అండ్ ఫిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీకు సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటో దగ్గరికి అయితే మనకైతే ఇక్కడ కలర్ అండ్ ఫిల్ వచ్చేసి మీకు నచ్చిన ఒక ఫోటో అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి.
సో ఎగ్జాంపుల్ అయితే ఫోటో అయితే తీసుకుంటున్నాం, నాకైతే ఎఫెక్ట్స్ అయితే ఇక్కడైతే లేదు. సో ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ ఆప్షన్ ఓపెన్ ఉంటుంది. ఎఫెక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాక చూడండి ఇక్కడ లాస్ట్కి 6:27 రేషియో ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక చూడండి మనకైతే చూడండి ఎక్కడైతే ఎఫెక్ట్స్ కావాలో అక్కడ ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ దగ్గర క్లిక్ చేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ అనేది పేస్ట్. ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ అనేది అయితే వచ్చేస్తుంది మనకంటే ఇది. సో ఇప్పుడు ఎఫెక్ట్ వచ్చేసినాక ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఎటువంటి ఎఫెక్ట్స్ కూడా లేదు కాబట్టి కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక మీకు నచ్చిన ఒక ఫోటో అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి బ్యాక్ వచ్చేసండి ఇలా మళ్ళీ కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక మళ్ళీ ఇంకొక ఫోటో అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి ఇక్కడ ఫోటో సెట్ చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే షేక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ చూడండి సర్కిల్ ఉంటుంది. సర్కిల్ పక్కనే ఈ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. ఈ ఫస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ దగ్గర క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చూడండి కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకున్నాక చూడండి ఇక్కడ అయితే సింపుల్ అయితే ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాక ప్లస్ మీద ఇక్కడ చూడండి ఈ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడైతే ఉన్న ఎఫెక్ట్స్ని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఇప్పుడైతే సెకండ్ ఎఫెక్ట్ దగ్గర అయితే కావాలి కదా. ఇప్పుడు మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇలా సర్కిల్ దగ్గర అయితే లాస్ట్కి అనేది ఉంటుంది. చూడండి సెకండ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాక చూడండి మనకైతే ఇలా ఇక్కడైతే ఈ ఫోటోకి అయితే సెకండ్ ఎఫెక్ట్స్ దగ్గర ట్యాప్ చేసుకుని ఇక్కడ చూడండి సెకండ్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్ దగ్గర క్లిక్ చేసుకున్నాక 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్నాక ఇక్కడైతే ఇంకొక ఫోటో అనేది ఉంటుంది. ఈ ఫోటో వచ్చేసి ఏంటంటే ఇలా పెట్టుకున్నాక కలర్ అండ్ ఇక్కడ చూడండి కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసినాక మీకు ఫోటో అనేది అయితే పెట్టుకోండి. సో ఇక్కడైతే ఏదో ఒక ఫోటో అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసినాక షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి లాస్ట్కి అయితే ఇక్కడైతే ఎఫెక్ట్ అనేది అయితే మనకైతే కావాలి కదా. సో పించింగ్ ఎఫెక్ట్ నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను, ఒకసారి అయితే చూసుకోండి. సో ఎఫెక్ట్ అయితే ఇక్కడ ఉంటుంది ఎఫెక్ట్స్. సో మనకైతే ఎఫెక్ట్ అయితే చూడండి లాస్ట్లో ఉంటుంది ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ చూడండి ఎఫెక్ట్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ దగ్గర క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. బ్యాక్ వచ్చేసండి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాక ఇలా కొంచెం పైకి ఇలా స్క్రోల్ చేస్తే మీకైతే ఇక్కడైతే ఈ ఫోటో మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద ఇక్కడ ఎఫెక్ట్స్ దగ్గర ట్యాప్ చేసుకున్నాక 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ అనేది ఫ్లేప్ లేయర్ ఉంటుంది ఎఫెక్ట్స్. ఇలా అయితే ఎఫెక్ట్స్ అనేది వచ్చేస్తుంది. ఎఫెక్ట్స్ వచ్చి నాకు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసినాక మీ ఒక ఫోటో అయితే సెట్ చేసుకోండి. ఇక్కడైతే మీ ఒక ఫోటో సెట్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసండి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్ దగ్గర ఇక్కడ 8:8 రేషియో దగ్గర వచ్చేసండి ఇక్కడ 3 డాట్ ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ దగ్గర క్లిక్ చేసుకున్నాక 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. బ్యాక్ వచ్చేసండి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. సో ఇలా ఉన్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ దగ్గర క్లిక్ చేసుకోండి. 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ అనేది అయితే మనకైతే సింపుల్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి హెక్సాగాన్ అయితే వాడాలి. ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసినాక ఇక్కడైతే మీ ఒక ఫోటో అయితే సెట్ చేసుకోండి. సో ఈ ఫోటో అయితే సెట్ చేసుకుంటారు కదా, ఇక్కడ సెకండ్ లేయర్ మీద అదే ఫోటో అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ ఇంకొకసారి ఫోటో సెట్ చేసుకున్నాక చూడండి ఇలా అయితే వస్తుంది మనకి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు బ్యాక్ వచ్చేసండి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక సో ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ 5:25 టైమింగ్. ఇక్కడ చూడండి 5:25 రేషియో ఉంటుంది. ఫస్ట్ ఎఫెక్ట్స్ దగ్గర అయితే సెలెక్ట్ చేసుకోండి. లేయర్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఎఫెక్ట్స్ దగ్గర క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ దగ్గర క్లిక్ చేసుకున్నాక 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్నాక ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసి ఎఫెక్ట్స్ అయితే ఇలా అయితే ఆన్ చేసుకోండి. నేనైతే సెట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను ఎఫెక్ట్స్ అయితే ముందు. సో మేబీ అయితే మీకు కూడా ఇలాంటి సో ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ అయితే రిమూవ్ చేసుకోండి. ఫస్ట్ అయితే
ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ ఇక్కడ రిమూవ్ చేసుకోండి. 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఇక్కడ చూడండి ఎఫెక్ట్ అయితే ఇక్కడ ఇలా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్కి ఇక్కడ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ హెక్సాగాన్ ఉంటుంది ఎఫెక్ట్. ఇక్కడ ఈ 4th సెకండ్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్ దగ్గర క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. ఇప్పుడైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఇక్కడ సెకండ్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి హెక్సాగాన్ అనే ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే సేమ్ ప్రాసెస్ అయితే కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసినాక మీ యొక్క సర్కిల్ ఫోటో అయితే ఉంటుంది. సర్కిల్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సర్కిల్ ఫోటో అయితే ఇలా ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం ఇలా సైడ్కి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడైతే మనకైతే సర్కిల్ అయితే ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ చూడండి కాపీ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక చూడండి ఇప్పుడు ఫస్ట్ ట్యాప్ చేసి ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి ఎఫెక్ట్ అనేది. ఇప్పుడు ఇది కూడా సేమ్ ప్రాసెస్లోనే ఈజీ మెథడ్లో అనేది అయిపోతుంది. ఇక్కడ సెకండ్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్నాక ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ సర్కిల్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడైతే కాపీ అయితే చేసుకోండి. సెకండ్ లేయర్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ దగ్గర క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ కలర్ అండ్ ఇక్కడ చూడండి ఫోటో లేయర్ మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్డ్ ఉంటుంది. ఇక్కడైతే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇదే సేమ్ ప్రాసెస్ చేసుకోండి. ఇలా సేమ్ ప్రాసెస్ చేసుకున్నాక ఇక్కడ చూడండి అయితే ఏం చేస్తారంటే ఇలా ఇక్కడ చూసుకోండి హెక్సాగాన్ అయితే తీసుకున్నాక కాపీ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ పేస్ట్ చేసుకున్నాక ఇదే సేమ్ ప్రాసెస్ ఇక కలర్ అండ్ ఇక్కడ చూడండి సెకండ్ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాక ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకున్నాక లాస్ట్ కింద ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది. సో పేస్ట్ ఎఫెక్ట్ పేస్ట్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సగం ఎడిటింగ్ అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఆడియో ఉంటుంది. వ్యూ ఆల్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ దగ్గర ఏమేమి ఆడియోస్ ఉంటాయో ఇక్కడైతే మొత్తం ఉంటుంది. మీకు నచ్చిన ఒక ఆడియో సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు చూడండి మీకైతే నచ్చిన ఒక ఆడియో అనేది సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో మీరు ఏదైనా ఒక ఆడియో అయితే సెలెక్ట్ చేసుకుంటారు కదా. మీకు ఏ ఆడియో అయితే కావాలో ఆ ఆడియో మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే ఆడియో అనేది సెట్ అయిపోతుంది. సెట్ వచ్చేసినాక చూడండి ఇక్కడైతే ఆడియో అనేది నేనైతే ముందుగానే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మీకైతే ఈజీ మెథడ్ అయితే చేసుకోవచ్చు. సో చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే పైన ఈ వీడియో అయిపోయినాక ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి వీడియో అయితే ఇక్కడ ఎక్స్పోర్ట్ అయిపోయినాక ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ చేసుకోండి. ఇక్కడ ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడైతే వీడియో అయితే ప్లే చేసుకోండి. మీకు ఏమైనా ఇక్కడైతే మొత్తం వీడియో కంప్లీట్ అయ్యేంత వరకు అయితే షో చేస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే బ్యాక్ వచ్చేసి ఎడిట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ పీపుల్స్. థ్యాంక్ యూ.